పిల్లలు మీకు ఒక నీతిని నేర్పించాలని ఆశిస్తూ ఉన్నారు. అందరూ చూసి, ఇక్కడేమో సమయం వ్యర్థం అవుతూ ఉంది, అక్కడేమో సమయము సద్వినియోగించబడుతూ ఉంది. ఆ డిఫరెన్స్ మీకు చూపిస్తారనమాట. ఐ యామ్ గూగుల్. నేను అంతటికీ చాలా యూజ్ అవుతాను. నన్ను ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, గూగుల్ తల్లి అని కూడా పిలుస్తారు. తెలియంది ఏదీ లేదు. ఐ యామ్ ద గ్రేట్. ఐ యామ్ యూట్యూబ్. నా పేరు యూట్యూబ్. రీల్స్, షార్ట్స్, సినిమాలు, గుడ్ బ్యాడ్ ఏమైనా సమాచారాలు కావాలంటే నా దాంట్లో చూస్తూ ఉంటారు. అందుకే నన్ను లైక్, సబ్స్క్రైబ్ అందుకే నన్ను ఇష్టపడి నాకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. షేర్ అండ్ సబ్స్క్రైబ్. వాట్సాప్. నా పేరు వాట్సాప్. ఒక విషయాన్ని ఇంకొకరు పంపించేదాన్ని వాట్సాప్ అంటారు. నా ద్వారా గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోలు షేర్ చేసుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు. అందుకే నన్ను ఎక్కువగా ఇష్టపడి నాకు ఎక్కువగా సమయం కేటాయిస్తారు. ఫేస్బుక్. ఫ్రెండ్స్ అందరు నన్ను వాడతారు. ఫేస్ లేని వాళ్ళందరూ నన్ను అడుగుతారు, వాడతారు. ఫ్రెండ్స్ అందరూ నన్ను వాడతారు. అందరూ నన్ను లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు. నేనే అందరికంటే గ్రేట్. థ్యాంక్ యూ. నా పేరు ఇన్స్టాగ్రామ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను తెలుసు, ఎక్కువగా నన్ను యూతే వాడతారు. యూత్కి నేనంటే చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ యూతే వాడతారు. నా పేరు ఇన్స్టాగ్రామ్. నా ద్వారా మంచి మంచి రీల్స్, కామెడీ సీన్స్, షేర్స్, షార్ట్స్ లాంటివి చేసుకుంటూ ఉంటారు. అందుకే నన్ను అందరూ ఇష్టపడతారు కాబట్టి అందుకని నేనే గొప్పదాన్ని. నేను ట్విట్టర్. ఈ ప్రపంచంలో ఉన్న అందరూ గొప్ప వ్యక్తులు, సినిమా యాక్టర్స్, రిచెస్ట్ పర్సన్స్ అందరూ నన్నే యూజ్ చేస్తారు. వాళ్ళు ఎలాంటి సమాచారాన్ని లోకానికి చెప్పాలన్నా, ఏ దేశానికి చెప్పాలన్నా నా ద్వారానే పంపిస్తారు. ఈ లోకంలో అందరికంటే ధనవంతుడు ఎలాన్ మస్క్ కూడా నా ద్వారానే సమాచారాన్ని పంపిస్తాడు. ఏమన్నా తెలుసుకోవాలన్నా నా ద్వారానే తెలుసుకుంటాడు. కాబట్టి నేనే అందరికంటే గ్రేటెస్ట్. గూగుల్ జెమినీ. నన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని కూడా పిలుస్తారు. నేను ప్రపంచంలో ప్రతి ఉన్న పీపుల్కి వాళ్ళు ప్రాంప్ట్ ఇస్తే నేను ఫొటోస్ చేసి అలా నేను బాగా ట్రెండ్ అయ్యాను. నేను గివ్లీ స్టైల్ ఫొటోస్ అన్నీ నేను చేయగలను. ఇక్కడున్న ఫేస్బుక్, యూట్యూబ్ ఏం చేయలేని విషయాలు కూడా నేను చేయగలను. గూగుల్ లాంటి విషయాల్ని నేను ఒక ప్రాబ్లంకి 100 సొల్యూషన్స్ చెప్పగలను. సో ఐ ఆమ్ గ్రేట్. ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చినటువంటి ఈ చిన్న తలంపుని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటా ఉన్నాను. ఎందుకంటే కామన్గా మనం అన్ని స్కిట్లు చేస్తాము. బైబిల్లో ఉన్న స్కిట్స్ అన్ని పిల్లలకి తెలుసు, అవి కామన్గా చేస్తాము. ప్రజెంట్ సమాజం అనేది ఎటు నడుస్తూ ఉంది, అది ఎటువైపు వెళ్తూ ఉంది, జనం అందరూ కూడా దేనికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, ఏ పాపం అయితే మనల్ని పట్టి పీడి మన సమయాన్ని అంతా దొంగిలిస్తూ ఉందో దాన్ని నేను మీ ముందుంచాలని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. ఇప్పుడు యూజ్ చేసిన ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు మన ఫోన్లో రీల్స్, షార్ట్స్ ఇంకా చూస్తూ మన సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నాము. అయితే దావీదైతే తను పని చేస్తున్నప్పుడైనా ఏ సమయంలోనైనా దేవునికి సమయాన్ని ఇస్తూ వచ్చాడు. దేవునికి సమయాన్ని ఇచ్చాడు కాబట్టే గొర్రెల కాపరుల నుంచి దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి ఒక రాజ్యానికే రాజైన వ్యక్తిగా ఉన్నాడు. సో మనం కూడా మన జీవితాల్లో ఈ నూతన సంవత్సరంలోనైనా మన సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదించి మనల్ని ఎంతగానో అభివృద్ధి చేయగలిగినటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా మీ సమయాల్ని దేవునికి కేటాయించి దేవుని ద్వారా ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుకుంటా ఉన్నాను.
సమయాన్ని ఈ విధంగా బైబిల్కి దేవునికి కేటాయిస్తే ఇలా ఆశీర్వదించబడతారని. అక్కడున్న పిల్లలు చూడండి, పిల్లలంటే వాళ్ళకేం తెలియదు కాబట్టి సమయాన్ని వ్యర్థపరుస్తూ ఉన్నారు. కొంచెం మెచ్యూర్డ్ పర్సన్కి నేను ఎందుకు పెట్టానంటే సమయాన్ని వాడుకోవాలి, ఇలాగ వాడుకుంటే ఆశీర్వదించబడతారని వీళ్ళని కూడా